నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. విడుదల రజని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి, ప్రస్తుతం చాలా ఇరకాటంలో పడ్డారు. ఆవిడికి ఉచ్చు బిగుస్తోంది, జైలుకి వెళ్ళిపోతారు త్వరగానే అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారని, ఎస్సీ ఎస్టీలను ఇబ్బంది పెట్టారని, ముఖ్యంగా ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. అయితే ఈరోజు మనకి ప్రధానమైన అప్డేట్ ఏంటి అంటే, ఎడ్లపాడు అనేటువంటి ప్రాంతంలో శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని దగ్గర 2,20,00,000 రూపాయలు ముడుపులు తీసుకొని చాలా ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్రషర్ యజమాని కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే కూటమి ప్రభుత్వం దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణ చేసింది. అలాగే ఏసీబీ కూడా దీన్ని ముందుకు కదిలించింది. అయితే మొత్తం కూడా అదంతా నిజమే, ఈవిడ లంచం తీసుకున్నారు, అక్రమంగా, అవినీతిగా, దౌర్జన్యంగా బెదిరించి ఆ యజమాని దగ్గర అమౌంట్ తీసుకున్నటువంటి వాస్తవాన్ని నిగ్గుదేల్చారు. అందులో భాగంగానే ఆవిడని అరెస్ట్ చేయడానికి 17A నోటీస్ కోసం గవర్నర్ గారికి కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖ మేబీ 1 or 2 డేస్లో అది గవర్నర్ గారి అనుమతి వస్తే వెంటనే రజనీ గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రజనీ గారు అసలు ఎందుకు ఈ అరాచకాలకు పాల్పడ్డారు అని కనుక మనం ఆలోచిస్తే, ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా ఈవిడ అవినీతిలో పాలు పంచుకోవడం చాలా బాధాకరం. అయితే ఈవిడికి సహకరించినటువంటి పోలీస్ అధికారులు ఇద్దరున్నారు. ఒకరు పల్లె జాషువా అనేటువంటి ఐపీఎస్ అధికారి, అప్పుడు ఎస్పీగా ఉన్నారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. అయితే ఆయన కూడా ఈవిడికి బాగా సహకరించారు. అలాగే ఇంకొక సిఐ సూర్యనారాయణ అనేటువంటి అప్పుడు చిలకూరుపేట అర్బన్ సిఐ గారు, ఆయన కూడా ఈవిడికి బాగా సహకరించి చేతులు కలిపారని చెప్పొచ్చు. 2,20,00,000 రూపాయలు ముడుపులు తీసుకున్నారు. ఫస్ట్ 5 కోట్లు డిమాండ్ చేస్తే, అంటే మీ యొక్క క్రషర్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నారని చెప్పేసి ఆవిడ బెదిరింపులకు గురి చేశారు. అందులో భాగంగానే ఎస్పీని పురమాయించారు. ఎస్పీ వెళ్ళి 50 కోట్లు ఫైన్ రాయమంటావా, లేకపోతే 5 కోట్ల రూపాయలు ఇస్తావా అని చెప్పి వారితో పాటుగా, ఎస్పీ గారితో పాటుగా విడుదల రజనీ గారి మరిది ఎవరైతే ఉన్నారో గోపి కూడా ఈ డీల్లో చాలా కీలక భూమికి పోషించాడని చెప్పేసి మనకు క్లియర్ కట్గా సమాచారం అందుతోంది. అయితే ముఖ్యంగా 50 కోట్ల జరిమానా కడతావా, లేకపోతే 5 కోట్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు విని ఇస్తావా అని చెప్పంటే, అంత డబ్బులు మేము ఇచ్చుకోలేమని చెప్పి చివరికి ఎమ్మెల్యే గారిని ప్రాధేయపడితే, ఎమ్మెల్యే గారు త్వరగా అది సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి చివరికి 2,20,00,000 రూపాయలు, 2 కోట్లేమో రజనీ గారికి, 20,00,000 రూపాయలేమో ఒక 10 లక్షలు ఆవిడ పిఏకి, తర్వాత విజిలెన్స్ ఎస్పీ జాషువాకి ఒక 10 లక్షలు. చూడండి, అంటే ఒక ఐపీఎస్ అధికారి కూడా 10 లక్షల లంచం కోసం ఈ విధమైనటువంటి టార్చర్ చేయడం చాలా దారుణం అని చెప్పొచ్చు. అయితే ఇంకా గతంలో తను ఏం చేశారనంటే, జగనన్న కాలనీలు కట్టేందుకు చిలకూరుపేట సమీపంలోని 40 ఎకరాలు సేకరించారు రైతుల దగ్గర నుంచి. 40 ఎకరాలు సేకరించిన తర్వాత ఒక్కొక్క రైతు నుంచి 10 లక్షలు డబ్బులు తీసుకున్నారు. అంటే ప్రభుత్వ సొమ్ము మీకు ఇంత వస్తుంది కదా, ఎకరానికి ఇంత ఇచ్చాం కదా, నా వాటా ఏంటి అని చెప్పేసి ఒక్కో రైతు దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు, జగనన్న ఇల్లు ఉన్నాయి కదా, సెంటు భూమి, ఆ సెంటు భూమి ఇళ్ళ కోసం అసలు అది పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట. అప్పుడు ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక భూమిని లక్షలకి ప్రభుత్వ ధనం అమ్మడం, అందులో లాభాలు తీసుకోవడం, అక్కడ రైతుల దగ్గర నుంచి దోచేసుకోవడం. అలాగే రజనీ గారు కూడా అక్కడ రైతుల దగ్గర నుంచి భారీగా ఒక్కొక్క వ్యక్తి నుంచి 10 లక్షలు తీసుకున్నారు. తర్వాత పురుషోత్తంపట్నం, అంటే చిలకూరుపేటలో పక్కనే ఉంటుంది, రజనీ గారి భర్త ఊరది. అక్కడ తన సొంత సామాజిక వర్గం, అంటే బీసీ బిడ్డల దగ్గర ఇసుకని తోలుకుంటూ ఉంటే ఒక్కో ట్రక్కుకి 300 రూపాయల చొప్పున మీరు ఇవ్వాలి నాకు అని చెప్పేసి 5 సంవత్సరాలు ఆ ఇసుకని వాళ్ళు తోలుకున్నందుకు గాను ఒక్కొక్క ట్రక్కి 300 రూపాయలు, అట్లా ఎన్నో డబ్బులు రజనీ గారు కొల్లగొట్టారని చెప్పొచ్చు. అలాగే ఎస్సీల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ బంకులు మంజూరు చేసింది. మంజూరు చేస్తే ఆర్డీఓ గారి ద్వారా కన్వర్షన్ జరిగి వీళ్ళకి, లబ్ధిదారులకి అవి శాంక్షన్ అవుతాయి. అయితే ఆర్డీఓ గారికి ఏం చెప్పారు, ఫోన్ చేసి, నాకు తెలియకుండా నువ్వు వాటిని కన్వర్షన్ చేయొద్దని చెప్పారు. అందుకుగాను ఇక చేసే విధి లేక ఎవరైతే ఎస్సీ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు రజనీ గారికి 5 లక్షలు ఇచ్చారు, ఆర్డీఓ గారికి 2 లక్షలు ఇచ్చారు, ఎంఆర్ఓ గారికి 1,00,000 రూపాయలు ఇచ్చారు.
ఈ విధంగా వాళ్ళ దగ్గర కూడా దోచుకున్నారనమాట. ఇక దారుణమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు టిడ్కో ఇల్లు కట్టారు చాలా స్టాండర్డ్గా. అయితే ఆ టిడ్కో ఇళ్లను ఏం చేశారనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో కరోనా వచ్చింది కదా, ఆ సమయంలో శిబిరాలుగా ఏర్పాటు చేశారు. అంటే కరోనా పేషెంట్లు అక్కడ ఉండటానికి వైద్య శిబిరాలుగా అక్కడ చేసినప్పుడు అక్కడ కూడా అప్పుడు ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం 20 లక్షలు మంజూరు చేశారండి. 20 లక్షలు మంజూరు చేస్తే పేషెంట్ల కోసం, ఆ మెడిసిన్ కోసం, అక్కడ అవసరాల కోసం 10 లక్షల రూపాయలు తను తీసుకొని 10 లక్షలు మాత్రమే ఇచ్చారు. అంటే సగం తీసుకున్నారు. అంటే పేషెంట్లు అంటే ప్రాణాలు ఆ సమయంలో గాలిలో కలిసిపోతున్నాయి, ఎన్నో వేల మంది చనిపోయారు. ఆ సందర్భంలో ఆ పేషెంట్లు కేటాయించిన డబ్బుల్లో 20 లక్షలు 10 లక్షలు రజనీ గారు తీసుకోవడం జరిగింది. చివరికి మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు. మర్రి రాజశేఖర్ ఆయన కూడా వైసీపీ నేతే. అసలు ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇవ్వాల్సింది, ఆయన క్యాన్సిల్ చేసి ఎవరికి ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్స్ కట్టాలని అంటే ఆవిడకి ఎవరు అపార్ట్మెంటు నిర్మించాలన్నా సరే రజనీ గారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మర్రి రాజశేఖర్ గారి కుమారుడు మర్రి రాజశేఖర్ గారు వాళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లో కట్టుకొని వైజాగ్లో అనుమతి తీసుకొని అపార్ట్మెంట్ కట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే దళితుల్ని దారుణంగా హింసించి కొట్టి పిల్లి కోటి అయినటువంటి ఐటీడీపీ కార్యకర్త, టీడీపీలో బాగా యాక్టివ్గా ఉంటాడు, అతని అనుచరుల్ని భయంకరంగా హింసించి పోలీస్ స్టేషన్లో అనవసరంగా నిర్బంధించి సిఐ సూర్యనారాయణ అనేటువంటి పోలీస్ అధికారి ద్వారా హింసించి కొడుతూ వీడియో కాల్లో చూపించేవాళ్ళు కొట్టి సిఐ గారు. సో ఆయన మీద కూడా అట్రాసిటీ కేసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రజనీ గారి మీద, ఆవిడ మరిది మీద, సిఐ సూర్యనారాయణ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇది మనకు తెలిసిందే. అయితే ఈ కేసులో కూడా తర్వాత చాలా సీరియస్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. ఆవిడ మీద నిజాలు నిగ్గుదేల్చారు. ఈ కేసు కూడా రీసెంట్గా ముందస్తు బెయిల్ మంజూరైంది దీనికి. అయితే ఇక చెప్పుకుంటూ వెళ్తే రజనీ గారి యొక్క అరాచకాలు ఇన్ని కాదని చెప్పొచ్చు. ఇట్లా పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఈ విధంగా కేసులు ఇరుక్కోవడం నిజంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే కావచ్చు. గతంలో వైఎస్ఆర్ గారి హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి కూడా ఏ గతికి పట్టిందో మనం చూసాం. అలాగే క్రషర్ యజమాని పేరు ఏం పేరేనంటే బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నంబూరు శ్రీనివాసరావు ఆయన పేరు. ఆయన్ని అతి దారుణంగా బెదిరించి ఇబ్బంది పెట్టి 2,20,00,000 రూపాయలు తీసుకొని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ కేసే మెడకు చుట్టుకుంది. దాదాపుగా ఒక 2-3 రోజుల్లో ఆవిడ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఐపీఎస్ అధికారి జాషువా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి అసలు ఆస్కారమే లేదు. అయితే తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆవిడ. ఏ విధంగా? ఫస్ట్ టీడీపీలో జాయిన్ అవ్వాలనుకున్నారు, నో అని చెప్పారు, చేర్చుకునే అవకాశం లేదని చెప్పారు. అలాగే జనసేనలో ట్రై చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు కూడా వైసీపీలో ఉన్నారు గతంలో. ఈయన ఇప్పుడు జనసేనలోకి వచ్చాడు, ఈయన ద్వారా ట్రై చేసింది. అప్పటికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక ఏం సోర్స్ లేక నాకు వైసీపీలో తప్పితే వేరే ప్లాట్ఫామ్ లేదని ఫిక్స్ అయిపోయి రీసెంట్గా ఒక సంచలనమైన పవర్ఫుల్ మాటలు మాట్లాడారు. ఆ మాటలు నేను వినిపిస్తాను, ఏమన్నారు ఇప్పుడు మనం విందాం. మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని, అధికారులను చూసుకొని, ఈయనంటే పత్తిపాటి పుల్లారావు గారు అర్జెంట్ గా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో, గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు, నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అంటే ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఒక రకంగా ఎంత బరిదెకింపంటే, తప్పు చేసి ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం బొంకు లేకుండా అస్సలు విచ్చలవిడిగా మీ తాట తీస్తాం, ఓడిపోయిన తర్వాత కూడా ఈ రకమైన బరితెగింపు ఎప్పుడైనా చూసామా? అంటే రౌతు ఏ విధంగా నడిపితే గుర్రం ఆ విధంగా నడుస్తుందని సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అహంకారపూరితంగా మాట్లాడారు. రీసెంట్గా కూడా పోలీస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను కూడా సప్త సముద్రాలు దాటినా అని వారిని సేమ్ అదే టైపులో మాట్లాడారు రజనీ గారు. మీ అంత చూస్తాం, ఎక్కడికి వెళ్ళి వదిలిపెట్టేదే లేదు, మేము రాజకీయం చేసుకుంటాం. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అహంకారుల్ని ప్రజలు ఓడించి ప్రజలకి ఏదన్నా సేవ చేయడం, మేలు చేసే వాళ్ళని గెలిపిస్తారన్నది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో డెఫినెట్గా ఏమన్నా అయితే అరెస్ట్ చేస్తారు, సిఐ సూర్యనారాయణ అరెస్ట్ చేస్తారు,
ఐపీఎస్ అధికారి జాషువాని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్టుల పర్వం ఇప్పుడల్లా ముగిసేటట్లేదు. డెఫినెట్గా ముందు రోజుల్లో అవినీతి చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం డెఫినెట్గా ఉక్కుపాదంతో ఈ అరాచకంగా అణిచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.